శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేత అంటే ఈ పరమ పావనమైనటువంటి దేవాలయంలో ఇదే వేదిక మీద నుంచి ఇక పూర్వం భగవానుడు నా చేత శ్రీమద్ రామాయణాన్ని భాగవతాన్ని లలితా సహస్రం మీద కొన్ని నామాలు శివమహాపురాణం ఇత్యాదులు నా చేత పలికించి నా జన్మకు ఒక సార్థకత చేకూర్చాడు. మళ్ళీ ఈ సంవత్సరం బహుశా నేను ఉపన్యాసాలు చెప్పడం కుదరదు జనవరిలో అనుకున్నాను. ఎందుకంటే మార్చి 11న మా అమ్మాయి పెళ్ళుంది కనుక. కానీ మళ్ళీ అనిపించింది ఏవో వ్యక్తిగతమైన కారణాలు వస్తూ ఉంటాయి. ఆలంచున్ మెడగట్టి అని ధూర్జటి కళహస్తీశ్వర శతకంలో మాట అంటాడు. ఏముంది బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు. మా ఇంట పుట్టిన ఆడపిల్లని ఇంకో కుటుంబానికి ఇవ్వడం, ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవడం, ఇదే కదా జీవితం అంటే అంటాడు. ఈ పాటి దానికి ఈశ్వర సేవ వదిలిపెట్టడమా అనిపించింది. కాబట్టి భారతం మొదలు పెడదాం అనుకున్నాను. కాబట్టి భారతం మీద ఉపన్యాసాలు ప్రారంభం చేసి 18 పర్వాలు ఉన్నప్పటికీ విరాట పర్వం ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తవుతుంది. ఎదర కన్యాదానం చేయవలసిన వాణ్ణి కదా, అందుకని ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తయ్యేటటువంటి పరమపావనమైన విరాట పర్వాన్ని ఈ సంవత్సరం చెప్దాం అనే సంకల్పంతో ఈశ్వరుడి అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పలికిస్తాడన్న ధైర్యంతో మనవాళ్లే కదా అందరూ అని పూనికతో కూర్చున్నాను. మీకు తెలియంది కాదు భారతం, మీ అందరూ భారతం తెలుసున్న వాళ్లే. అందున విరాట పర్వం అంటే తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. విరాట పర్వం కథ మీ అందరికీ తెలిసున్నది. అయినా భారతం అంటే భారతమే. నేను ఇవాళే పేపర్లో చదివాను, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఆ నానుడి ఎప్పటి నుంచో లోకంలో వస్తున్నది. తింటే గారెలే తినాలి అని ఎందుకంటారంటే గారెలు మినుముతో చేయబడతాయి. మినుము మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది. అందుకే ఎవరైతే మాంసాహారాన్ని తినకూడదో వాళ్ళు ఎప్పుడైనా మాంసాహారం తప్పకుండా వండి వడ్డించవలసినటువంటి విషయం ఏదైనా నిర్వర్తిస్తుంటే తత్తుల్యంగా మాంసాహారమునకు సమానంగా మినుముతో చేసినటువంటి గారెల్ని వడ్డన చేస్తారు. కాబట్టి గారెలు తింటే పౌష్టికమైనటువంటి ఆహారం వాళ్ళకి అందినట్టే లెక్క. బాహ్యంలో శరీరానికి ఏ విధంగా అయితే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని గారెలు రూపంలో అందింపబడుతుందో అలా లోపల ఆత్మకి పోషకత్వంగా లేదా ఆత్మ దర్శనము కొరకు లేదా ఆత్మగా తనను తాను తెలియుట కొరకు మనసుకి ఒక సత్వగుణం కలగడానికి కావలసినటువంటి జ్ఞానము వైపుకి భక్తితో కూడిన కర్మాచరణము సాగడానికి
మహాభారత శ్రవణము అత్యంత ప్రధానమైన విషయంగా పెద్దలు చెప్తారు. భారతానికి భారత పంచమో వేద, పంచమ వేదము అని పేరు. అసలు మనకి వేదం త్రయీ అని పేరు. త్రయీ అంటే మూడే వేదం. ఒకటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. 4 లేవు, మూడే వేదాలు. ఈ 3 వేదాలలో అధర్వణ వేదము 3 వేదములలోంచి ఉద్ధరింపబడింది. అందుకని 4 వేదాలుగా చెప్తారు. ఎక్కడైనా ప్రామాణికంగా చెప్పవలసి వస్తే 3గానే చెప్తారు వేదాలని. అందుకే శంకర భగవత్పాదులు కూడా శివానందలహరి చేస్తే త్రైవేద్యం హృద్యం అని త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. త్రైవేద్యం హృద్యం, 3 వేదములు 3 వేదములు అంటుంటారు. కారణం ఏమిటంటే అధర్వణ వేదం అందులోంచే ఉద్ధరింపబడింది. అటువంటి వేదములు 4 అయితే మహాభారతాన్ని పంచమ వేదము అన్నారు. పంచమ వేదము అంటే ఇది కూడా 5వ వేదము. అసలు వేదమన్న మాటే ఆశ్చర్యకరమైంది. విద్ అన్న దాంట్లోంచి వచ్చింది వేదం. విద్ అంటే తెలుసుకోవలసింది. ఏది తెలుసుకోవలసింది? మనుష్య జన్మలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఏది మాత్రమే తెలుసుకోవాలో, ఏది తెలుసుకోకపోతే నరజన్మ వృధా అయిపోతుందో, ఏది తెలుసుకుంటే మిగిలినవి తెలియకపోయినా సార్థకత పొందుతాడో, భగవంతుడిచ్చినటువంటి ఉపాధి సఫలీకృతం అవుతుందో, దాని చేత పొందవలసినది పొందుతాడో అటువంటి దానికి వేదమని పేరు. వేదమే సనాతన ధర్మమునకు ప్రమాణము. వేదము అపౌరుషేయము. వేదము ఒకరు చెప్పింది కాదు, వేదము ఒకరు రచన చేసింది కాదు. వేదము కేవలము ఈశ్వరుడి యొక్క ఊపిరి. పెద్దలందరూ అలాగే మాట్లాడారు. నేను తరచూ అంటుంటాను, వేదమునకు ఈశ్వరునకు అభేదము. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి అని అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే నేనొకటి, నా ఊపిరి ఒకటి కాదు. అలాగే వేదం ఒకటి, ఈశ్వరుడి ఊపిరి ఒకటి కాదు. ఈశ్వరుడే వేదం. కాబట్టి వేదమే ప్రమాణము. అటువంటి ప్రమాణమైనటువంటి వేదము మనకి విహిత కర్మ, నిషిద్ధ కర్మ చెప్తుంది. ఏ పని చెయ్యవచ్చో, ఏ పని చెయ్యకూడదో మనకి వేదం చెప్తుంది. వేదం చెప్పినది ఏదో అది మనకి ప్రమాణం తప్ప, బుద్ధిజన్యంగా ఎవరో ఏదో ఆలోచించి తమ బుద్ధికి తోచినటువంటి విషయాన్ని చెప్తే దాన్ని ప్రమాణంగా మనం స్వీకరించాం. ఎంతటి గొప్పవారైనా కావచ్చు, ఎంతటి బుద్ధిశాలైనా కావచ్చు, కానీ ఆయన వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయము కన్నా భిన్నమైన విషయాన్ని ఆయన ప్రతిపాదన చేస్తే దాన్ని మనం ప్రమాణంగా స్వీకరించాం. ఎందుకంటే మనకి వేదమే ప్రమాణము. అటువంటి వేదం ప్రత్యేకం ఎవరి కొరకు అంటే కేవలము మనుష్యుని కొరకు. మనుష్యుడు, మానవుడు, నరుడు, మర్త్యుడు ఇవన్నీ పర్యాయ పదాలు. కాకపోతే కొద్దిగా అర్థం మారుతూ ఉంటుంది. మానవుడు అంటే మనువుకి సంబంధించినటువంటి వాడు అని.